హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో విక్టోరియన్ కలెక్షన్ చూపిస్తున్నానండి. చాలా చక్కగా ఉంటాయి. మనకి విక్టోరియన్ అంటేనే ఒక యాంటిక్ లుక్ అండ్ డీసెంట్గా కాస్త యూనిక్ ప్యాటర్న్స్ అనమాట. మనకి నక్షిలో ఇన్ఫ్యూజ్ చేయొచ్చు, మనకి రెగ్యులర్గా చూసే ప్యాటర్న్స్లో కూడా మనం విక్టోరియన్ యాడ్ చేసుకోవచ్చు. అలాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్సే ఈరోజు ఎపిసోడ్లో చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. రైట్ నౌ నేను ఈ కలెక్షన్ అంతా మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ మీ అందరికీ తెలుసు, కానీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మన నాగోల్ క్రాస్ రోడ్స్ ఉంటుంది కదా, కియా కార్ షోరూమ్ కనబడుతుంది, దానికి ఆపోజిట్లోనే ఉంటుందండి మన స్టోర్. అదే మీరు ఇటువైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కనే. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా 4 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ అయినా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్ లొకేషన్ ఉన్నాయి, ఆల్ ద 4 మ్యాప్స్. సో మీరు ఎలా అయినా విజిట్ చేసేయచ్చు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో విక్టోరియన్ కలెక్షన్ అన్నాను కదండి, మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్సే, కానీ విక్టోరియన్లో చూస్తే ఎంత డిఫరెంట్గా అనిపడతాయో చూడండి. మనకి దశావతారం, కానీ విక్టోరియన్లో చూసే వరకు మనకి హారం లుక్ అంతా చేంజ్ అయిపోయింది. ఆ యాంటిక్ స్టైల్తో మనకి పై నుంచి ఫ్లోరల్స్, మధ్యలో దశావతారం అంటే అవతారాలన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ అంత సీజర్స్, మనకి ఆ యాంటిక్ ఫినిషింగ్, మోజునైట్స్, మధ్యలో చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపము, కిందంతా కూడా పర్ల్ బాల్స్. మనకి ఓన్లీ పెండెంట్కే కాకుండా పై నుంచి ఇచ్చారనమాట పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బాల్స్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 125 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 113 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్మాల్ నెక్లెస్ ప్యాటర్న్ అండి. లెహెంగాస్కి వాటికైతే సూపర్గా సెట్ అవుతుంది. అంతా కూడా డ్రాప్ షేప్లో మనకి ఎమరల్డ్స్ వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ మనకి రౌండ్ చక్రం లాగా ఇచ్చారు విత్ సీజర్స్ అండ్ మనకి మోజనైట్స్. కింద పెండెంట్ మళ్ళీ ఇలా డ్రాప్ ఎలా అయితే వచ్చిందో అదే డ్రాప్ షేప్, మధ్యలో ఎమరాల్డ్, చుట్టూ సీజర్స్ అండ్ మోజనైట్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి టీల్ కలర్ ఎమరాల్డ్స్ ఏవైతే ఉన్నాయో రష్యన్ ఎమరాల్డ్స్ అంటారు కదా, అలా పైన కూడా మనకి ఎమరాల్డ్స్ వచ్చాయండి ఈ లైన్లో. వాటి వల్ల లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 153 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 128 గ్రామ్స్. సో గుట్టపూసలు చూడండి, మనకి విక్టోరియన్ స్టైల్లో యాంటిక్ షేడ్, మనకి పైన అంతా సీజర్స్ వచ్చేసాయి ఇలా మొజునైట్స్ లాగా, పైన అంతా పర్ల్స్, వాటి నుంచి మనకి చిన్నగా ఇలా ఒక చక్రం లాగా ఇచ్చారు మొజునైట్స్తో. వాటిపైన ఫ్లోరల్ కావింగ్ వచ్చేసింది. హ్యాంగింగ్స్ అంతా మనకి గుట్టపూసలు అంటే ఆ రైస్ పర్ల్స్ ఎంత నిండుగా ఉంటాయో మీకు తెలుసు. పై నుంచి మనకి అంతా కూడా మధ్యలో పెండెంట్, వెంకటేశ్వర స్వామి రూపం పెండెంట్, ఇటుపక్కన అటుపక్కన నామాలు, కింద 2 పీకాక్స్తో చక్కటి ప్యాటర్న్. ఒక్కటి పెట్టుకున్నారంటే చాలండి, మనకి లుక్ కంప్లీట్ అయిపోతుంది. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 156 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 133 గ్రామ్స్. సో ఇందాక వెంకటేశ్వర స్వామి రూపంతో చూశారు కదండి, ఈ పెండెంట్ కూడా చూడండి వెంకటేశ్వర స్వామి రూపంతో ఉన్న మంచి విక్టోరియన్ పెండెంట్. ఇటు సైడున 3 పీకాక్స్, అటువైపున 3 పీకాక్స్, వెంకటేశ్వర స్వామి రూపం, 2 నామాలు, కింద కూడా పీకాక్స్. అంత అలంకరణ చూస్తున్నారు కదా, సీజర్స్ అండ్ మోజనైట్స్తో వచ్చాయి. మనకి చైన్ స్టైల్ చూసినట్లయితే నీట్గా ఉంటుందండి. కోరల్స్ అనమాట, అంతా కూడా ఆ ఆరెంజిష్ కలర్తో చక్కటి కోరల్స్ వచ్చేసాయి. మధ్యలో గ్రీన్ బాల్స్, మనకి హ్యాంగింగ్స్ కూడా అలాగే ఇచ్చారండి. ఈ డాంగ్లర్స్ మనకి గ్రీన్ బీట్స్, పర్ల్ బాల్స్, కోరల్స్తో చక్కటి ప్యాటర్న్. కాస్త కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 70 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 66 గ్రామ్స్ పడుతుంది. సో డిటాచబుల్ కంటే స్టైల్ అండి. మనకి కంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్లోరల్ కావింగ్తో వచ్చిందో. పెండెంట్ మాత్రం విక్టోరియన్ పెండెంట్, మనకి మధ్యలో రెడ్ స్టోన్, 2 సైడ్స్ రెడ్ స్టోన్ ఇచ్చి మిగిలిందంతా సీజర్స్ అండ్ మోజనైట్స్. కంటే నుంచి వచ్చేసిందండి కోరల్ హ్యాంగింగ్స్. మనకి పెండెంట్కి కూడా చక్కగా ఇచ్చారు కోరల్ అండ్ కింద గ్రీన్ స్టోన్ లాగా వచ్చిందనమాట ప్యాటర్న్. సో ఇదే పెండెంట్ మీరు వడ్డానంకి పెట్టుకోవచ్చు, లేదా స్మాల్ బీట్ చైన్స్కి యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వేస్గా యూస్ చేసుకోవచ్చు అండి. గ్రాస్ వెయిట్ 57 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి దశావతారంలో ఎలా అయితే ఉంటాయో ఈ ప్యాటర్న్ కూడా కాస్త అలాగే ఉందండి. పై నుంచి చూస్తున్నారు కదా, అంతా కూడా మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లాగా సీజర్స్ అండ్ మోజనైట్స్ వచ్చాయి. ఇక్కడ అవతారాలు లాగా ఇచ్చారు. మనకి ఎలిఫెంట్ వచ్చేసింది చూడండి, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి రూపము, కింద వచ్చేసి అమ్మవారి రూపం, ధనలక్ష్మి స్టైల్ అనమాట. అటువైపున ఇటువైపున ఎలిఫెంట్స్, మొజనైట్స్. సో మనకి విక్టోరియన్ అంటే ఆ లుక్, ఆ కలర్ చాలా క్లాసీగా ఉంటుందండి. ఓన్లీ పెండెంట్కే మనకి డాంగ్లర్స్ ఇవ్వకుండా పై నుంచి ఇచ్చారు పర్ల్ డాంగ్లర్స్ అండ్ అలాగే స్మాల్ గ్రీన్ బీట్ డాంగ్లర్స్. మధ్యలో మాత్రం మంచి రష్యన్ ఎమరాల్డ్ డాంగ్లర్ లాగా వచ్చింది. కలర్ఫుల్గా ఉందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 93 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్
ప్యాటర్న్ చూస్తున్నారు కదా, చక్కటి లీవ్స్ లాగా స్టార్ట్ అయిపోయింది ప్యాటర్న్. మనకి పై నుంచి లీవ్స్ లాగా ఇచ్చేసి మధ్యలో ఇక్కడ అమ్మవారి రూపం వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. నెక్స్ట్ మనకి మ్యాంగోస్, కిందంతా కూడా పీకాక్స్, మధ్యలో ఇలా మనకి ఏవైతే కోరల్స్ ఉన్నాయో అవి ఎంబెడెడ్, అంటే మూవబుల్ కాదండి, నీట్గా అటాచ్ చేశారు. కానీ వాటి వల్లే మెయిన్ లుక్ అంతా కూడా. మెయిన్ పెండెంట్ మాత్రం విక్టోరియన్ స్టైల్ పెండెంట్ అమ్మవారి రూపంతో, చుట్టూ సీజెట్స్, మొజనైట్స్, కిందంతా కూడా లీవ్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో తీసుకున్నాం. చాలా కలర్ఫుల్గా ఉంది, పిక్చర్స్లో కూడా చాలా బాగా పడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 81 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 71 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ కంటే ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ముందు చూపించిన కంటేలో మనకి కంటేకంతా ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది. ఇందులో సింపుల్గా మనకి బాక్సెస్ లాంటి కావింగ్ అనమాట. అండ్ కంటేకి మనకి కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, మంచి కోరల్స్ అండ్ ఇర్రెగ్యులర్గా చాలా చక్కగా ఉందండి ప్యాటర్న్. అంటే యూనిఫామ్ షేప్ కాదనమాట, చాలా నీట్ కట్ వర్క్. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి విక్టోరియన్ ప్యాటర్న్ పెండెంట్, 2 సైడ్స్ పీకాక్, పైన ఫ్లోరల్, కింద 3 ఫ్లోరల్స్ ఇచ్చారు, మధ్యలో డ్రాప్ షేప్. హ్యాంగింగ్స్ అంతా కూడా కోరల్స్ అండి. మనకి డిటాచబుల్ పెండెంట్ కాబట్టి మీరు చాలా మల్టిపుల్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ వడ్డానం చేయించుకొని వాటికి మనం పెండెంట్ లాగా యూజ్ చేయొచ్చు, జడకి యూజ్ చేస్తూ ఉంటారు, లేదా మనం ముత్యాల హారం అలా వేసుకోవడానికి కూడా బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 50 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్, మధ్యలో మనకి మొజనైట్స్తో ఫ్లోరల్ వచ్చేసింది, అటువైపున ఇటువైపున పీకాక్స్, ఐ దగ్గర రెడ్ స్టోన్, అంతా బాడీ మనకి కంప్లీట్ సీజర్స్, ఫెదర్ దగ్గర మాత్రం మొజనైట్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పంకిన్ స్టైల్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి, కోరల్స్ వచ్చాయి అండ్ స్మాల్ రైస్ బాల్స్ వచ్చాయి అనమాట. అంటే మనకి పర్ల్స్ ఉంటాయి కదా అలా వచ్చాయి. ఎంత చక్కగా ఉందో అండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్. సో రెగ్యులర్ జ్యువెలరీ ఇష్టపడని వాళ్ళు కాస్త యూనిక్గా ఇష్టపడుతూ ఉంటారు కదండి, ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. మనకి ప్రతి దానికి ఇలా తులిప్ స్టైల్ బీడ్ ఉంటుంది చూసారా, అలా కోరల్స్ ఇదంతా కూడా. కానీ కలర్ చూడండి, పీచ్ కలర్, అంతా మనకి బీడ్ పైన కావింగ్ వచ్చింది. మధ్యలో మనకి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్, మొజనైట్, చుట్టూ సీజెట్స్, వాటికి మనకి కింద డాంగ్లర్స్, హ్యాంగింగ్స్ అంతా కూడా మంచి రైస్ పర్ల్స్ వచ్చేసాయి అండ్ సేమ్ కోరల్ బాల్స్ అన్నమాట. ఇదే ప్యాటర్న్ మనకి సింపుల్ డ్రెస్సెస్ పైకి, లెహెంగాస్ పైకి కాస్త యూనిక్గా చాలా క్లాసీగా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ 28 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి బీట్స్ మాల విత్ విక్టోరియన్ పెండెంట్ అండి. విక్టోరియన్ మనం ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చో సింపుల్గా చూపించేస్తున్నాను. మనకి పైనుంచి చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ వచ్చాయి విత్ గోల్డెన్ క్యాప్స్, మధ్యలో గోల్డెన్ కావింగ్తో సీజర్స్తో చక్కగా మనకి గోల్డెన్ బాల్స్, మధ్యలో మాత్రం రూబీ కలర్డ్ స్టోన్ అనమాట. మనకి రూబీ బీడ్ ఉంది కదా, వాటికి గోల్డెన్ క్యాప్స్ చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్తో చక్కగా కూర్చుంది. మెయిన్ పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ కదా, గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ మొజనైట్స్, మధ్యలో మనకి రెడ్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ మొజనైట్స్. హ్యాంగింగ్స్ చూడండి, రూబీ కలర్డ్ బీడ్స్, పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బాల్స్ అనమాట. చక్కగా ఉందండి ప్యాటర్న్. లేడీసే వేసుకోవాలని ఏం లేదు, జెంట్స్కి కూడా ఈ ప్యాటర్న్ సెట్ అవుతాయి షర్వానీస్ పైకి వేసుకోవడానికి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, చాలా చాలా బాగుందండి. మనకి బీడ్స్ అంతా కూడా లైట్ సీ గ్రీన్, మధ్యలో పింక్ బాల్ స్టైల్ బీడ్స్ అనమాట. అసలు ఆ కలర్ కాంబినేషనే హైలైట్ అని చెప్పాలి. పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ పెండెంట్, మనకి పీకాక్ లాగా ఇచ్చారు, రెడ్ స్టోన్ అండ్ రెడ్ బీట్ లాగా. కిందంతా సీజెట్స్, మొజనైట్స్, హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్. మనకి గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్. చక్కటి ప్యాటర్న్. సో మన లాస్ట్ బట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి, షో స్టాపర్ అనే చెప్పాలి. బ్రైడ్స్ అయితే అంటే చూడగానే ఇష్టపడతారు, బికాజ్ మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు హెవీగా అండ్ పిక్చర్స్లో బాగా కనబడాలి అనుకుంటారు కదా, అది ఇలాంటి ప్యాటర్న్ అనమాట. పై నుంచి మనకి లీవ్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి అమ్మవారి రూపం, ఇక్కడ పీకాక్ వచ్చేసింది, ఇక్కడ చూస్తున్నారు కదండి గ్రీన్ స్టోన్, చుట్టూ మనకి పర్ల్స్, ఇదంతా ఎంబెడెడ్ అండి, ఎంబోస్డ్గా ఉందన్నమాట. నెక్స్ట్ అంతా కూడా మనకి పీకాక్స్, ఇక్కడ మనకి విక్టోరియన్ స్టైల్లో ఒక ఫ్లోరల్ ఇచ్చారు, గ్రీన్ అంటే రెడ్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ మొజనైట్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి వి షేప్ లాగా ఫామ్ అవుతుంది, పైన అంతా పీకాక్స్, కింద కూడా పీకాక్స్ అండ్ మ్యాంగోస్. అమ్మవారి రూపం వచ్చేసింది చూస్తున్నారు కదా, మనకి మధ్యలో మొజనైట్ స్టైల్,
పైన కూడా చూడండి కంప్లీట్ మొజనైట్స్తో గ్రీన్ స్టోన్తో ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్, అంతా ఫ్లోరల్స్ అండ్ ఎలిఫెంట్స్. మనకి విక్టోరియన్ ప్యాటర్న్ అంటేనే ఈ మొజనైట్స్, కాస్త యాంటిక్ లుక్, ఆ షైన్ డిఫరెంట్గా ఉంటుందండి ప్యాటర్న్. మనకి నక్షీలో మనకి ఇలాంటి విక్టోరియన్ స్టైల్ వేసినప్పుడు లుక్ కంప్లీట్ యూనిక్గా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా అస్సలు అనిపించదు. అండ్ మనమే అవుట్ స్టాండింగ్గా కనిపించాలి, కాస్త యూనిక్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. కింద బీట్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఫస్ట్ మనకి ఇలా రెడ్ కలర్ బాల్స్ వచ్చాయి, నెక్స్ట్ పంప్కిన్ బీడ్, దాని నుంచి పర్ల్ బాల్స్. కలర్ఫుల్గా చాలా క్లాసీగా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 118 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 101 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. కుదరని వాళ్ళు వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.